ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హౌ టు యాడ్ సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ ని HTML కి ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సిఎస్ఎస్ ని మనం 3 విధాలుగా HTML కి అయితే యాడ్ చేయొచ్చు అనమాట. అవి ఏంటో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇన్లైన్ సిఎస్ఎస్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నల్ సిఎస్ఎస్, థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనమాట. వీటన్నిటిని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్లైన్ సిఎస్ఎస్ అనమాట. సో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే మనకి పేరులోనే ఉంది కదా, ఇన్ లైన్ అని. అంటే మనం ఏ ఎలిమెంట్ కి అయితే స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క లైన్ లోనే మనం అయితే స్టైల్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు నేను H1 అండ్ P ఈ రెండు ఎలిమెంట్స్ అయితే తీసుకున్నా, అంటే హెడ్డింగ్ 1 అండ్ పారాగ్రాఫ్ అనమాట. ఈ రెండు ఎలిమెంట్స్ కి నేను ఇప్పుడు స్టైల్ చేయాలనుకుంటున్నా ఇన్లైన్ సిఎస్ఎస్ ని యూస్ చేసుకొని. కాబట్టి నేను స్టార్టింగ్ ట్యాగ్ లో స్టైల్ అనే యాట్రిబ్యూట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఈ యాట్రిబ్యూట్ తీసుకున్న తర్వాత దీని లోపల మనం అయితే కలర్ లేదంటే మన టెక్స్ట్ అలైన్ లేకుంటే మీరు ఫోంట్ సైజ్ ఇట్లా మీరు ఏదైనా సరే నార్మల్ సిఎస్ఎస్ కి మనం ఎలా చేంజెస్ చేస్తామో అలానే ఇక్కడ చేంజెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను కలర్ తీసుకున్న దాని వాల్యూ బ్లూ అని ఇచ్చా, టెక్స్ట్ అలైన్ సెంటర్. అప్పుడు ఈ H1 అనే ఎలిమెంట్ కి మనం ఇక్కడ ఏదైతే స్టైల్ అప్లై చేస్తామో అది దీనికి అప్లై అవుతుంది అనమాట. ఇంక దేనికి కూడా అప్లై అవ్వదు అనమాట. సో ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే మనం పర్టికులర్ గా ఒక సింగిల్ ఎలిమెంట్ కి మాత్రమే స్టైల్ చేయాలనుకున్నప్పుడు మనం ఇన్లైన్ సిఎస్ఎస్ అయితే యూస్ చేస్తాం అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఒక లైన్ లోనే మనం స్టైల్ ని అప్లై చేస్తాము ఒక ఎలిమెంట్ కి అని చెప్పా కదా, కానీ ఇంటర్నల్ సిఎస్ఎస్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటది అనమాట. ఇంటర్నల్ సిఎస్ఎస్ మాత్రం మనం హెడ్ సెక్షన్ లో అయితే తీసుకుంటాం అనమాట. అంటే ప్రతి ఎలిమెంట్ దగ్గర మనం అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. హెడ్ సెక్షన్ మీరు చూడొచ్చు, హెడ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది కదా. హెడ్ లోపల మనం స్టైల్ అనే ఎలిమెంట్ అయితే తీసుకుంటున్నాం అనమాట. మీరు చూడొచ్చు స్టైల్ ఎలిమెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది కదా. దీని మధ్యలో మనం అయితే సిఎస్ఎస్ కోడ్ అయితే రాస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను అండ్ అలాగే H1 తీసుకొని H1 కలర్ అలాగే దాని యొక్క మార్జిన్ అనేది నేను చేంజెస్ అయితే చేశా. ఇక్కడ మనం కోడ్ రాస్తే మన ఎలిమెంట్స్ కి మనకి చేంజ్ అయితే అవుతుంది అనమాట. దీన్నే మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటున్నాం. ఎందుకంటే మనం HTML కోడ్ లోపలే మనం సిఎస్ఎస్ కోడ్ ను కూడా రాస్తున్నాము కాబట్టి ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్ అయింది. కానీ మనకి ఇన్లైన్ సిఎస్ఎస్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇన్లైన్ మనం ఒక లైన్ లో రాస్తే ఇంటర్నల్ లో మనం హెడ్ సెక్షన్ లో మొత్తం మనం ఒకే దగ్గర రాస్తున్నాం అనమాట. అన్ని ఎలిమెంట్స్ కి సంబంధించిన కోడ్ కూడా ఒకే దగ్గర. అది మనకి ఇన్లైన్ కి ఇంటర్నల్ కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనమాట. ఇదే లాస్ట్ వన్. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కి ఇంటర్నల్ సిఎస్ఎస్ కి కొద్దిగా మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, కొరవంతా సేమ్ ఒకేలాగా రాస్తాం. ఆ డిఫరెన్స్ ఏందో మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఇంటర్నల్ సిఎస్ఎస్ లో మనం వచ్చేసి హెడ్ సెక్షన్ లో మనం వచ్చేసి స్టైల్ ఎలిమెంట్ తీసుకొని మనం అయితే కోడ్ మొత్తం రాసే వాళ్ళం కదా. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సపరేట్ గా ఒక సిఎస్ఎస్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. మనం HTML ఫైల్ ని క్రియేట్ చేస్తాం కదా .html అని, సేమ్ అట్లాగే మనం .css అని ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాము. ఆ ఫైల్లో మనం సిఎస్ఎస్ కోడ్ మొత్తం కూడా ఆ ఫైల్లో ఇచ్చేసి ఆ కోడ్ ని మనం HTML ఫైల్ కి లింక్ చేస్తాం అనమాట. ఆ లింక్ ఎలా చేయాలంటే హెడ్ సెక్షన్ లోనే మనం లింక్ ఎలిమెంట్ అయితే తీసుకోవాలన్నమాట. లింక్ ఎలిమెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ href అని ఉంది కదా, href అంటే మనం ఆ యొక్క ఫైల్ నేమ్ అయితే ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. ఇస్తే మనకి లింక్ అవుతుంది అనమాట ఆ సిఎస్ఎస్ ఫైల్ అనేది HTML ఫైల్ కి. ఇక్కడ నేను mystyle.css అనేది ఇచ్చాను అనమాట. అంటే సిఎస్ఎస్ ఫైల్ అన్నది ఇప్పుడు దీనికి లింక్ అయిపోయింది అనమాట. అంటే ఆ సిఎస్ఎస్ ఫైల్లో ఉన్నవన్నీ కూడా దీనికి అప్లై అవుతాయి. అంటే ఇప్పుడు H1 కలర్ నేవీ అని ఇచ్చాను అంటే ఇప్పుడు మనకి HTML ఫైల్స్ లో ఎక్కడైతే H1 ట్యాగ్ ఉందో అక్కడ అంతా కూడా కలర్ నేవీ అన్నది వచ్చేస్తుంది. అలాగే బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అన్నది వస్తుంది. ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ సేమ్ ఒకేలా కదా ఉన్నాయి. ఇంటర్నల్ సిఎస్ఎస్ మనం తీసేసుకోవచ్చు కదా, మళ్ళా ఒక ఫైల్ క్రియేట్ చేసి దాన్ని లింక్ చేయడం ఇంత ఎందుకు. సేమ్ మనం ఒకే దగ్గర మనం HTML సిఎస్ఎస్ రాసుకునేటప్పుడు ఒకే దగ్గర రాసేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అన్నది చాలా చాలా టైం అన్నది మనకి సేవ్ చేస్తుంది అనమాట. అది ఎలాగంటే ఇప్పుడు మీరు ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తున్నట్టయితే మీరు ఇంటర్నల్ సిఎస్ఎస్ ని యూస్ చేయొచ్చు, అదే చాలా బెటర్. కానీ మీరు మల్టిపుల్ పేజెస్ ఒక 4-5 పేజెస్ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు మీరైతే ఖచ్చితంగా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే H1 కలర్ నేవీ అని పెట్టా, ఇప్పుడు వచ్చేసి ఒక వెబ్ పేజ్ లోనే H1 కి కలర్ నేవీ అన్నది రావాలి అంటే మీరు ఇంటర్నల్ సిఎస్ఎస్ ని తీసుకోవచ్చు. కానీ 5 వెబ్ పేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ 5 వెబ్ పేజెస్ లో కూడా H1 కలర్ నేవీ ఉండాలనుకోండి. ఇప్పుడు మీరేం చేయాలి, ప్రతి వెబ్ పేజ్ కి అంటే ప్రతి HTML కోడ్ ఉంటది కదా, ఒక్కో పేజ్ కి ఒక్కొక్క కోడ్ ఉంటది. ప్రతి పేజ్ లో మీరు H1 తీసుకొని కలర్ నేవీ అని ప్రతి పేజ్ కి ఇవ్వాలి. కానీ మన ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లో మాత్రం ఒక్కసారి మనం ఈ H1 కలర్ నేవీ అని ఇచ్చామనుకోండి, జస్ట్ మనం హెడ్ సెక్షన్ లో లింక్ చేస్తే చాలు అనమాట. ఆ పేజ్ కి ఎన్ని పేజెస్ కైనా సరే మీరు లింక్ చేసుకోండి, అన్ని పేజెస్ కూడా ఈ బాడీ కలర్
కలర్ అనేది లైట్ బ్లూ అనేది అప్లై అయిపోద్ది. అలాగే H1 ట్యాగ్ కి కలర్ నేవీ అనేది అప్లై అయిపోద్ది అనమాట. ఎట్లా మనం ఎన్ని వెబ్ పేజెస్ ఒక 100 వెబ్ పేజెస్ కైనా సరే మీరైతే లింక్ చేస్తే దాంట్లో ఉన్న కోడ్ అన్నది దీనికి అప్లై అవుతుంది. సో కాబట్టి మనకి ఎక్కువ టైం సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.